హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. చాలా మంది చికెన్ పకోడా లేదా చికెన్ 65 చేయాలంటే ఇన్స్టెంట్గా ఈజీగా చేసేస్తారు కదా. కానీ ఫిష్ ఫ్రై చేయాలంటేనే ఫిష్కి కోటింగ్ సరిగ్గా పట్టుకోదేమో, ఫిష్ ఫ్రై చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది, అలాగే ఆయిల్ వేస్ట్ అయిపోతుందని, లేదా ఫిష్ ఫ్రై అయ్యాక ఫిష్ సపరేట్గా కోటింగ్ సపరేట్గా ఊడొచ్చేస్తుందని ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అస్సలు ఆయిలే లేకుండా భలే రుచిగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ గెండి చేప తీసుకున్నాను. 6 పీసెస్ వరకు తీసుకున్నాను. నీట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి 3 to 4 times బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ హోమ్ మేడ్ 65 మసాలా పౌడర్ని యూస్ చేస్తున్నాను. నేను 6 ఫిష్ పీసెస్ని తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకు 65 మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద నిమ్మకాయను తీసుకున్న లెమన్ జ్యూస్ మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. నిమ్మరసంతోనే మిక్స్ చేస్తే ఒక పిండి ముద్దలాగా వస్తుంది. కన్సిస్టెన్సీ కోసం 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి మసాలా కోటింగ్. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలకి ఒక్కొక్క చేప తీసుకొని ఈ మసాలా పేస్ట్ని ముందు వెనక బాగా పట్టించండి. నిమ్మరసం ప్లేస్లో పులుపు కోసం మీరు చింతపండు రసమైనా తీసుకోవచ్చు. అన్ని ఫిష్ పీసెస్కి మసాలా పేస్ట్ని ఈవెన్గా పట్టించి మినిమం 30 minutes అయినా పక్కన పెట్టుకుంటే చేపకు ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకుంటాయి. లేదా మీరు మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని నైట్ టైం ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఉప్పు కారాలు పట్టి చేప ముక్క జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీడియంగా హీట్ అయిన ఆయిల్లో చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 7 to 8 minutes పాటు అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే చేప లోపల వరకు ఉడికి చాలా రుచిగా ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేప ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాక ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. సేమ్ ప్రాసెస్లో మిగిలిన చేప ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. మీరు కూడా అలాగే ఇంట్లోనే 65 మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా 5 minutesలోనే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా 65 రెసిపీస్ ఇన్స్టెంట్గా 5 minutesలోనే చేసేయచ్చు. మీ దగ్గర 65 మసాలా పౌడర్ లేకపోయినా మీరు తీసుకున్న చేప ముక్కలకు సరిపడే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 2 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకుంటే ఫిష్ ఫ్రై కోసం సింపుల్ మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల మీద చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా స్టైల్లో ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.